డియర్ లీడర్స్, బ్రేవ్ మార్నింగ్. నేను మీ సందీప్ చెట్టు ఫ్రమ్ నల్గొండ. ఓకే, చూడండి, సనెర్జీ బిజినెస్ లో భాగంగా ఈ రోజు మనం థాయిలాండ్ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసినాం, రిటర్న్ కూడా అవుతున్నాము. ఓకే, మనతో పాటు 50 ఏళ్లకు పైబడిగా ఉన్న మేడం కూడా, విజయలక్ష్మి మేడం, ఈరోజు మన రంగారెడ్డి డిస్టిక్ నుంచి ప్లస్ వెల్మేడి గ్రామం నుంచి వచ్చారు. ఆమె బిజినెస్ అసలు ఎట్లా బిల్డ్ చేసింది, ఎట్లా సక్సెస్ అయింది, ఎట్లా ట్రిప్కి వచ్చింది అనేది ఒకసారి వారి మాటల్లో విని తెలుసుకుందాం. చెప్పండి మేడం. బ్రేవ్ మార్నింగ్ లీడర్, నా పేరు విజయమ్మ. మా ఎలిమినేడు, మా గ్రామం వచ్చేసి ఎలిమినేడు. నేను సనెర్జీలో చేయబట్టి 9 నెలలు అవుతుంది. 9 నెలలకే నేను పుక్కడికి అచ్చు కావడం జరిగింది. టార్గెట్ పెట్టి పని చేయడం జరిగింది. అదేవిధంగా సనెర్జీ మార్కెట్లో మనకు ఈ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అదేవిధంగా హెల్త్ బాగుంటుంది, ప్రొడక్ట్ బాగుంటుంది. అదేవిధంగా మనకు కావాల్సింది ఏంటంటే, మనం షాప్ చేంజ్ చేసుకుంటే, ఓన్లీ షాప్ చేంజ్ చేసుకుంటేనే మనం ఈ బిజినెస్లోనే సక్సెస్ కావడం జరుగుతుంది. నేను చేసింది అదేను. మీ అందరు కూడా అదేగా చేసి, ఆ పనిగానే చేసి మీరందరు కూడా సింగపూర్కి అచీవ్ కావాలంట అని చెప్పి కోరుకుంటున్నా. చాలా ఎలాంటి వాళ్ళకైనా హక్కు ఉంది దీంట్లో. చదువు లేదు, ఏం లేదు. నేనేం చదువుకోలేదండి, కాకపోతే నేను 6వ తరగతి వరకు చదువుకున్నా. నాకు రాయనికి రాదు, చెప్పనీకి రాదు. ఓన్లీ నోటి మాట మాత్రమే మాట్లాడగలుగుతా, అంతేను. అదేవిధంగా ఇంత ఎంజాయ్మెంట్ మాత్రం మనం ఎక్కడ చూడలేదు. అదేవిధంగా నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు పుక్కట్ ఎయిర్పోర్ట్లో ఉన్నా కానీ మన లెవెల్కు ఇంత దూరం రానీకే మాత్రం మనం రాలేము. వాస్తవ కాడికి ఇదంతా సక్సెస్మెంట్ సనెర్జీ మార్కెట్ నుంచే మనకు వచ్చింది. కాబట్టి ఇక ముందు సనెర్జీ అంటే ప్రాణం, సనెర్జీ అంటేనే మన బ్లడ్, సనెర్జీ అంటేనే మనదొక లైఫ్. ఓకే, థ్యాంక్ యూ.